బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సౌత్ కొరియా జెజు ఎయిర్ విమాన ప్రమాదంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రమాద స్థలం నుంచి బ్లాక్ బాక్సులు, ఫ్లైట్ డేటా రికార్డుతో పాటు కాక్పిట్ వాయిస్ రికార్డును స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ల్యాండింగ్ సమయంలో పక్షి దాడి చేసే అవకాశం ఉందంటూ ల్యాండింగ్ సమయంలోనే పక్షి దాడి చేసిన అవకాశం ఉందంటూ పైలట్ను హెచ్చరించారు కంట్రోల్ టవర్ నుంచి అంటూ కూడా చెప్పడం జరుగుతోంది. వార్నింగ్ వచ్చిన వెంటనే మేడే కాల్ చేశాడు పైలట్. తర్వాత మరోసారి ల్యాండింగ్కు ప్రయత్నించాడు పైలట్. ల్యాండింగ్ గేర్ రిట్రాక్ట్ చేసుకొని బెల్లి ల్యాండింగ్కు ప్రయత్నించినట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. అంటే ల్యాండింగ్ గేర్ అది అక్కడ పనిచేయలేదు సరిగ్గా, దాంతోనే బెల్లి ల్యాండింగ్కు ప్రయత్నించాడు పైలట్ అనేది అక్కడ వీడియో చూస్తుంటే మనకు అర్థమవుతుంది. వెంటనే రన్వేపై జారిపోయింది. దాంతో విమానం ముందుకు వెళ్ళిపోయింది పొగలు కక్కుకుంటూ. ఆ తర్వాత గోడను ఢీకొట్టింది. ఆ తర్వాత పేలిపోయింది. పూర్తిగా మంటలో చిక్కుకుపోయింది. బ్యాంకాక్ నుంచి సౌత్ కొరియా మువాన్ ఎయిర్పోర్ట్కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇవి కాస్త డిస్టర్బింగ్ విజువల్స్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఆ విమాన ప్రమాదాన్ని మీకు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగానే ఈ కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటుకు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీ కేంద్రంలో లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రమాద సమయంలో ఫ్లైట్లో 181 మంది ఉన్నారు. దీంట్లో 175 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది. ప్రమాదంలో 179 మంది మృతి చెందారు. 2 ప్రాణాలతో బయట పడ్డారు. ఇద్దరు మాత్రం వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతోంది. సియోల్లో వాళ్ళకి, దక్షిణ కొరియా రాజధాని సియోల్లో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతోంది. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ వేగవంతం చేశారు అక్కడ అధికారులు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అక్కడ రికార్డ్స్ని స్వాధీనం చేసుకుంటున్నారు. అక్కడ రికార్డ్స్ని స్వాధీనం చేసుకొని ఇన్వెస్టిగేషన్ని మరింత స్పీడప్ చేస్తున్నారు. పైలట్ మే డే అంటూ చెప్పుకొచ్చాడు. పైలట్ డిక్లేర్ చేశాడు మే డే అంటూ కూడా, అంటే అర్థం చేసుకోవచ్చు. ఫ్లైట్ బ్లాక్ బాక్స్ని స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు అక్కడ వాయిస్ రికార్డ్కి సంబంధించి కాక్పిట్స్ అవి ఉంటాయి కదా, వాటిని కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి. జెజు ఎయిర్ప్లేన్ ఎటువంటి ప్రమాదానికి గురైందో మనం చూసాం. బ్యాంకాక్ నుంచి సౌత్ కొరియాకు వస్తూ ఉండగా ల్యాండింగ్ సందర్భంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 179 మరణించారు అక్కడికక్కడే. ఇక్కడే ఒకటే చెప్పడం జరుగుతోంది. సౌత్ కొరియా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ జో జాంగ్వాన్ రెండు బ్లాక్ బాక్సుల్ని, అలాగే ఫ్లైట్ డేటా రికార్డ్ని, కాక్పిట్ వాయిస్ రికార్డర్ని రికవరీ చేసుకున్నామంటూ కూడా చెప్పిన పరిస్థితి. దీన్ని ఇన్వెస్టిగేషన్ కోసం పంపించడం జరిగింది అంటూ కూడా, ఇన్వెస్టిగేషన్ కోసం వాటిని రికవరీ చేసుకోవడం జరిగిందంటూ కూడా వాళ్ళు సౌత్ కొరియా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ జో జాంగ్వాన్ చెప్పిన పరిస్థితి. దాంతోపాటు అసలు కారణం ఏంటి, ఇంతటి ప్రమాదానికి దాడి తీస్తున్న కారణం ఏంటి అనేది ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. 15 ఏళ్ల పాతది ఈ బోయింగ్ 737-800 జెజు ఎయిర్ సంబంధించి జెజు విమానయాన సంస్థ నడుపుతున్న ఈ బోయింగ్ 737-800 15 ఏళ్ల పాతది. బ్యాంకాక్ నుంచి మువాన్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్న క్రమంలో ఒక వార్నింగ్ కాల్ వచ్చింది కంట్రోల్ టవర్ నుంచి. ఏమని? బర్డ్ స్ట్రైక్ అంటే పక్షి దాడికి సంబంధించి వార్నింగ్ వచ్చింది. అంటే పక్షి దాడి చేసే అవకాశం ఉందంటూ కూడా ఇటు కంట్రోల్ టవర్ నుంచి వార్నింగ్ రావడం జరిగింది. అది కూడా దాదాపుగా ఉదయం 9 గంటల ప్రాంతంలో, స్థానిక కాలమాన ప్రకారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఆ హెచ్చరిక వచ్చింది, ఆ వార్నింగ్ వచ్చింది. ఆ వార్నింగ్ తర్వాత వెంటనే పైలట్ మేడే అంటూ కూడా అలర్ట్ జారీ చేశాడు. ఇక్కడే ఇంకొక ల్యాండింగ్కి ప్రయత్నం చేస్తున్న సందర్భం. ఈ ల్యాండింగ్కి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఒక్కసారిగా ఆల్టిట్యూడ్ తగ్గిపోయింది. దాంతోపాటు ల్యాండింగ్ గేర్ ఆ వీడియో ఫుటేజ్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక్కసారి ఆ ల్యాండింగ్ అవుతున్న సందర్భంలో మీరు చూస్తే కనుక ఆ ల్యాండింగ్ గేర్ రిట్రాక్ట్ అయిపోయింది. దీంతోనే బెల్లి ల్యాండింగ్ జరిగింది అనేది ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది అనేది మరి ముఖ్యంగా జాతీయ మీడియా కథనాలు కావచ్చు, లేకపోతే ప్రపంచ వార్తా సంస్థల కథనాలు కావచ్చు, ఈ అంశాన్ని ప్రస్తావించడం జరుగుతోంది. ఒకసారి వీడియో చూసే ప్రయత్నం చేద్దాం. ల్యాండింగ్ సందర్భంలో ఆ ల్యాండింగ్ అయిన తర్వాత అది ల్యాండ్ అవుతున్న సందర్భంలో మీరు చూస్తే కనుక దాని ఆల్టిట్యూడ్ ఒక్కసారిగా కోల్పోతుంది, ఆ వేగం నియంత్రణలోకి రాదు. ఇటువంటి అనేక కారణాలు ఆ ప్రమాదానికి దారితీశాయి. ఒకసారి ఆ విజువల్ని చూపించే ప్రయత్నం చేద్దాం. పీసీఆర్ ల్యాండింగ్ విజువల్.
ఆ ల్యాండింగ్ విషయంలో ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. అదిగోండి ఒకసారి మీరు చూస్తే కనుక ల్యాండింగ్ అలా అవుతున్న క్రమంలోనే ఫుల్ ఫ్రేమ్కి వెళ్దాం, నో ఇష్యూ, ఫుల్ ఫ్రేమ్కి వెళ్దాం. మీరు చూస్తే కనుక అదిగోండి వెనకాల ఐ థింక్ వెనకాల ల్యాండింగ్ గేర్స్ ఓపెన్ కాలేదు బహుశా. ఆ కాని నేపథ్యంలోనే అదిగో ఎస్ ఓకే ముందర కూడా మనకి దాదాపుగా ముందర కూడా లేదు. ఆ గేర్స్ ఓపెన్ కాలేదు, ఆ హైడ్రాలిక్ సిస్టమ్ పనిచేయలేదు సరిగ్గా అనేది ఇంకొక మాట వినిపిస్తూ ఉంటే, దాంతోపాటు ల్యాండింగ్ గేర్స్ సపోర్ట్ లేదు. దాంతో మీరు చూస్తే కనుక వెంటనే దాన్ని టేక్ ఆఫ్ చేసే ప్రయత్నం కింద భావించవచ్చు. ఎందుకంటే ఇగో ఇక్కడ మనకి మళ్ళీ టేక్ ఆఫ్ చేసే ప్రయత్నం చేస్తున్నా మనకి అర్థమవుతుంది. టేక్ ఆఫ్ కోసం ప్రయత్నం చేస్తారు అంటే ల్యాండింగ్ సందర్భంలో ఎప్పుడైతే వీల్స్ ఉంటాయి కదా, సాధారణంగా ల్యాండింగ్ గేర్స్ అంటూ ఉంటారు వాటిని, హైడ్రాలిక్ సిస్టమ్కి సంబంధించి. సో అవి ఎప్పుడైతే ఓపెన్ కాలేదో ఒక్కసారి మళ్ళీ టేక్ ఆఫ్కి ప్రయత్నం చేశారంటే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. చూస్తుంటే కనుక బహుశా ఆ మైండ్ సెట్లో ఉన్నాడేమో అనే ఒక క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతుంది. ఆ తరుణంలోనే స్పీడ్ కంట్రోల్లో కాలేదు, నియంత్రణలోకి రాలేదు. అలా వెళుతూ బౌండరీ, ఎయిర్పోర్ట్కి సంబంధించి బౌండరీలో ఉండే ఒక వాల్, ఆ లిమిట్ అది, అక్కడికి వెళ్ళి ఢీ కొట్టింది. ఎప్పుడైతే ఢీ కొట్టిందో ముందు భాగం ముక్కలైపోయింది, వెనకాల భాగం ఆ రెక్కలు ఉన్నాయి చూసారా, ఆ రెక్కల దగ్గర ఫ్యూయల్ ఉంటుంది. ఆ ఫ్యూయల్కి ఆ రాపిడి, ఆ వేడి తగిలింది. దీంతో ఒక్కసారిగా అగ్గిరాజుకుంది, పేలిపోయింది, పూర్తిగా నల్లగా మసిబారిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో అక్కడ ప్రమాదం జరిగి ఉండిందనేది. అయితే ఇక్కడ మనం మాట్లాడుకున్నట్టుగా బర్డ్ స్ట్రైక్ జరిగిందంటూ వార్నింగ్ వచ్చిన తర్వాత వార్నింగ్ వెంటనే మేడే అని అన్నాడు. అసలు మేడే అంటే ఏంటంటే కనుక ఇంటర్నేషనల్గా రికగ్నైజ్ అయ్యింది. అంటే సిగ్నల్లో ఇష్యూస్ ఉన్నా, లేకపోతే అత్యవసర పరిస్థితులు ఉన్నా, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉన్నా, పైలట్లు కావచ్చు, లేకపోతే మెరైన్ సిబ్బంది కావచ్చు, లేకపోతే అదర్ ప్రొఫెషనల్స్ అంటే ఇతర ప్రొఫెషనల్స్లో ఉన్నవాళ్ళు, వాళ్ళకి అర్జెంటుగా అత్యవసరంగా వాళ్ళకి సహాయం కావాల్సి వస్తాయి. మే డే అనేది ఇంటర్నేషనల్గా రికగ్నైజ్ అయిన ఒక డిస్ట్రెస్ సిగ్నల్ కింద చెప్పుకోవచ్చు. సో అటువంటి పరిస్థితి. సో ఇదెప్పుడు జారీ చేస్తారంటే కనుక అంటే ప్రమాదం, ప్రాణాపాయ సిచ్యువేషన్స్, దాంతోపాటు ఏవైనా సీరియస్గా టెక్నికల్ సమస్యలున్నా, ప్రమాదం జరిగినా, లేకపోతే చాలా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందనుకున్న ఆ ప్రమాదాన్ని నివారించలేమనుకొని చెప్పి అక్కడ క్రూ అనుకున్న అటువంటి సందర్భంలో ఇదిగో ఈ విజువల్ చూస్తే మనకు అర్థమవుతుంది ఆ ప్రమాద తీవ్రతను. ఎందుకంటే అది గోడను ఢీకొట్టిన తర్వాత పూర్తిగా దగ్ధమైపోయింది. ఆ ఘటనా ప్రదేశంలోని 179 మంది మరణించారు. ఇద్దరు కూడా తైవాన్ వాళ్ళు. ఇంట్రెస్టింగ్గా వాళ్ళ అదృష్టవంతులనే చెప్పుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఇద్దరు తైవాన్ వాళ్ళు కూడా మనకు అంత సమాచారం ప్రకారం ఇద్దరు బతికింది కూడా ఇద్దరు తైవనీస్ వాళ్ళు బతికారు. కానీ ఒక్కసారి ప్రమాదం చూడండి, పూర్తిగా నల్లగా మసిబారిపోయింది. ఆ స్థాయిలో గాల్లోకి మంటలు. మీరు చూస్తే కనుక ఆ దుమ్ము ధూళి ఆకాశంలోకి ఏ స్థాయిలోకి వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. ఆ మసి పూర్తిగా దగ్ధమైపోయింది విమానం. ఆ ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థపడుతుంది విజువల్. దీంతో వెంటనే అక్కడికి చేరుకుని వాటిని ఆ మంటలార్పే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే చేయి దాటిపోయింది పరిస్థితి. నిమిషాల వ్యవధిని, ఇంకా చెప్పాలంటే సెకండ్ల వ్యవధిలోనే ప్రమాదం జరిగిపోయిందంటే ఆ ప్రమాద తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ప్రమాదానికి కారణం ఏంటి అనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ జరగాల్సింది. కొన్ని నెలల పాటు సమయం పట్టచ్చు, కొన్ని నెలల సమయం పడుతుంది మనకి అసలు ప్రమాదం ఎందుకు జరిగింది అనేది తెలియాలంటే. కానీ ఇక్కడ కొన్ని క్లూస్ అనేవి ఉంటాయి. ఆ క్లూస్ బట్టి ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఆ ప్రమాదానికి కారణం ఏంటి? ముఖ్యంగా బర్డ్ స్ట్రైకే. ల్యాండింగ్ గేర్ల ఇష్యూ ఒకసారి మీరు చూడొచ్చు. అదిగోండి బ్యాంకాక్ నుంచి మూఆన్కి వెళ్తున్న సందర్భంలో మీరు చూస్తే కనుక జిజు ఎయిర్కి సంబంధించి మీరు ఆ ట్రాక్ చూడొచ్చు. వెళుతున్న క్రమంలోని బర్డ్ స్ట్రైక్ జరగచ్చు అనే ఒక హెచ్చరిక వచ్చింది. హెచ్చరిక వచ్చిన తర్వాత అంటే ఇంజన్ మీరు చూస్తే కనుక గిర్రమం తిరుగుతూ ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళిపోయింది. ఆ రిక్వెస్ట్ ఒక్కసారి ఆ విజువల్ దొరుకుతున్న ప్రయత్నం చేద్దాం. ఆ రిక్వెస్ట్ టీం ఒక్కసారి ఆ విజువల్, ఆ పక్షి ఆ ఇంజన్లోకి వెళ్ళిపోయింది అనే అంశానికి సంబంధించి ఆ విజువల్ ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ విజువల్ ఒక్కసారి ఒకరు దొరికితే కనుక మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కనుక చాలా కీలకంగా మారిన సిచ్యువేషన్ అనేది చెప్పుకోవాలి. ప్రస్తుతం దీని చుట్టూ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. దాంతోపాటు మరికొన్ని అంశాలని, ల్యాండింగ్ గేర్లో ఎటువంటి మాల్ ఫంక్షన్స్ ఉన్నాయి, అలాగే దాంతోపాటు కంట్రోల్ టవర్ నుంచి వార్నింగ్ వచ్చిన తర్వాత
బర్డ్ స్ట్రైక్ అంటే పక్షి దాడి జరిగిందా లేదా, ఇవన్నీ కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో పాయింట్ రాబోతున్నాయి. ఒక్కసారి ఆ విజువల్ మీరు చూస్తున్నారు, ఇమేజ్ మీరు చూస్తున్నారు. బ్యాంకాక్ బీకేకే నుంచి బయలుదేరింది ఈ జెజు ఎయిర్. ఆ తర్వాత మ్యూఆన్ దగ్గరికి వచ్చిన సందర్భంలో ఇక్కడ పక్షి దాడి జరిగింది అనేది ప్రధానంగా జరుగుతున్న చర్చ. ఎందుకంటే కంట్రోల్ టవర్ నుంచి కూడా సిగ్నల్ వెళ్ళింది పక్షి దాడి జరగచ్చు అంటూ కూడా. ఎప్పుడైతే ఆ వార్నింగ్ వెళ్ళిందో, ఆ వార్నింగ్ వెళ్ళిన నిమిషాల వ్యవధిలోనే, ఇంకా చెప్పాలంటే సెకండ్ల వ్యవధిలోనూ నిమిషాల వ్యవధిలోనే దాడి జరిగింది అనేది అక్కడ జరుగుతున్న చర్చ. ఇంకా మనకి క్లారిటీ రావాల్సి ఉంది. ఆ చర్చ జరిగింది ఆ సందర్భంలోనే. ఎప్పుడైతే ఇక్కడి నుంచి వార్నింగ్ వచ్చిందో వెంటనే పైలట్ కూడా వార్నింగ్ ఇచ్చాడు, మే డే అంటూ కూడా. అంటే ప్రమాదం, అత్యయిక పరిస్థితి అంటూ ఉంటాయి కదా, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అని చెప్పి. అంటే ఇంకా నా చేతుల్లో ఏం లేదు, మీకు అప్పచెప్పేస్తున్నాను, మీరే కాపాడాలి ఆ సందర్భం వచ్చేలా. అంటే ఎమర్జెన్సీ అసిస్టెన్స్ అనేది చాలా అత్యవసరమైన సాయం కావాల్సి ఉంటుంది. సో బ్లాక్ బాక్స్లో సంచలన విషయాలు ఉండే అవకాశం కనిపిస్తోంది. అసలు ఏం జరిగింది, ఎందుకు అంత ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది, ల్యాండింగ్ చేస్తున్న సందర్భంలో ఆ స్పీడ్ ఎందుకు నియంత్రణలో లేకపోయింది, స్పీడ్ నియంత్రణలో లేకపోవడానికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, ఆ స్పీడ్ను నియంత్రించేందుకు ఏం చేశాడు పైలట్, స్పీడ్ నియంత్రణకు వచ్చే అవకాశం ఏ స్థాయిలో అక్కడ ఉండింది, అసలు ఎందుకు అంత ఎమర్జెన్సీ ల్యాండింగ్ అక్కడ చేయాల్సి వచ్చింది, కంట్రోల్ టవర్ నుంచి ఎటువంటి అసిస్టెన్స్ దొరికింది, కంట్రోల్ టవర్ కరెక్ట్గానే మానిటర్ చేసిందా, కరెక్ట్గానే అసిస్టెన్స్ ఇచ్చిందా, దాంతోపాటు పైలట్ ఎక్కడైనా అలసత్వం వహించడం జరిగింది. ఆఫ్ కోర్స్ ఇక్కడ అటువంటి సిచ్యువేషన్స్ చాలా రేర్గా ఉంటాయి, ఎందుకంటే పైలట్స్ సాధారణంగా ఎక్కడ కూడా అటువంటి సిచ్యువేషన్స్ ఉండవు, అలసత్వం వహించే పరిస్థితులు ఉండవు. కానీ ఎక్కడైనా ఆ కోఆర్డినేషన్, ఎందుకంటే ప్రతిదీ కూడా చాలా మైన్యూట్గా మిల్లీ సెకండ్స్ అంటూ ఉంటాం కదా, అటువంటి సందర్భాల్లో వాటిని వాళ్ళు క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ప్రతికూల వాతావరణాన్ని, ప్రతికూల పరిస్థితులని, అత్యయిక పరిస్థితుల్లో వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఓ పక్క ఆహాకారాలు, లోపల ఉన్న వాళ్ళు ఆ పరిస్థితి కాస్త అటు ఇటు అయితే కనుక వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది, వాళ్ళు ఆహాకారాలు చేస్తూ ఉంటారు, సినారియో మారిపోతున్న పరిస్థితి చూస్తాం. సో ఇటువంటి నేపథ్యంలోని ఇప్పుడు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతోంది. పక్షి దాడే దీనికి కారణమా ప్రధానంగా అనేది ఈ అంశానికి సంబంధించి ఈ కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం, సౌత్ కొరియా ప్రభుత్వం కూడా రియాక్ట్ అయింది. అక్కడ ప్రెసిడెంట్, యాక్టింగ్ ప్రెసిడెంట్గా ఉన్న చాయ్ సాంగ్ మాక్, ఆయన మూడు రోజులుగా ఈ అంశానికి సంబంధించి ఆఫ్కోర్స్ 3 రోజులు అయింది ఆయన అక్కడ పదవికి వచ్చి. ఎమర్జెన్సీ మీటింగ్ క్యాబినెట్ మినిస్టర్స్తో ఆదివారం ఆయన నిర్వహించడం జరిగింది. అలాగే ఘటనా స్థలాన్ని కూడా పరిశీలించారు. వెంటనే అక్కడ గాయాలపైన వాళ్ళని అక్కడికి దగ్గరలోనే అరేంజ్మెంట్స్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తున్న పరిస్థితి. 오늘 오전 9시 10분